శ్రీ గురుభ్యో నమః. శివాయ నమః. శ్రీమాత్రే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుర్దేవో భవ, సంఘదేవో భవ. ఈరోజు తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంగళాశాసనాలు అందిస్తూ విశుద్ధ పరిరక్షణ వేదిక ప్రతినిధిగా మా అధ్యక్షులు వారైనటువంటి శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ వారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఆశ్రమాన్ని, ప్రతి ఒక్క స్వామీజీలు అవనివ్వండి, గురువులు అవనండి, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా కూడా సందర్శిస్తూ అక్కడ ఏకకాలంలో ఉన్నటువంటి సమస్యల మీద మేము స్పందిస్తూ పనిచేయడం జరుగుతాము. అయితే ఈ ట్రస్ట్ వారు శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను పునరుద్ధరించాలనేటువంటి దివ్య సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 36,000 దేవాలయాలలో ఒక ధర్మాచార్యుడు ఉండాలని మహాత్ములు చెప్పారు. నేను అనుకున్నాను, వారు చెప్పారు ఖచ్చితంగా ఉండాలని. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో ఆహారమే తెచ్చుకునేది వాడు ఇష్టమైతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలి. మరి దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ధర్మాచార్యులు ఉన్నారా? 36,000 దేవాలయాలకు ధర్మాచార్యులు ఉన్నారా? ఎంతమంది? మఠపీఠ ఆశ్రమాధిపతులు వారి వారి శిష్యులను ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఒకటి. రెండవ విషయం ఏంటంటే, ఎంతో మంది మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక కుటుంబ సభ్యులుగా భావించి నేను చెప్తున్నాను. ఎంతోమంది మఠపీఠ ఆశ్రమాధిపతులు, గురువులు ఎంతోమంది చేయి చాపలేక, ధర్మాన్ని విడిచిపెట్టలేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మన సమాజంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవ సహజమైనటువంటి అభిప్రాయం ప్రాథమికంగా ఏ వ్యవస్థలో అయితే సౌకర్యం ఉందో ప్రాథమిక ఆలోచన, తర్వాత ఆ దైవ స్పర్శ వీడిని స్పర్శించినప్పుడు ఆ దైవతత్వానికి అనుగుణంగా నడుచుకుంటారు. కష్ట నష్టాలు వచ్చినారు ఉంటే వాళ్ళ కనీసం ఎంతో దైనిక స్థితిలో చిన్న చిన్న గురువులు, చిన్న చిన్న ఆశ్రమాధిపతులు, కొంతమంది మఠాధిపతులు ఉన్నటువంటి మాట సత్యము. దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మఠపీఠ ఆశ్రమాధిపతి, ప్రతి గురువు కూడా నాకు తెలుసండి. నా 31 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వ్యక్తిని అనేక పర్యాలను కలిసి చూడటం జరిగింది. ఈ కోణాన్ని కూడా దయచేసి పెద్దలైనటువంటి మీరందరూ కూడా మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నాకు చాలా ఆనందం వేసింది. నాకు ఒక బాధ లేని మనసులో బరువుండేది. ఈ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎక్కువ భారంగా నాకు అనిపించేది. ఇవాళ చూసిన తర్వాత కొంత ఉపశమనం జరిగింది. నా ధర్మం పట్ల నాకున్నటువంటి తపన నా భారాన్ని తెచ్చిపెట్టింది. అంతా నేనే చేసేస్తానని మాత్రమే కాదు. అందుకని దయచేసి ఇక్కడ మనందరం కూడా మన తర్వాత మన ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు? గౌరవ్ గారు చెప్తూ ఉంటారు. కాకినాడ గౌరవ్ గారు వారు 3,500 చర్చిలు ముగించినటువంటి మహా వ్యక్తి. ఓ మాట అంటా ఉంటారు నాతో, స్వామీజీ మీరు 2 గంటల సేపు మాట్లాడినా కానండి, మీరు 5 నిమిషాలు మాట్లాడిన ప్రజలు వింటారు తప్పితే మీరు 2 గంటలు మాట్లాడింది పోతలేదండి అంటారు. అలాగనే వాస్తవం సనాతన భారతీయ హైందవ ధర్మంలో ఆశయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కనుక మనం అటువంటి గొప్ప గురు పరంపర ద్వారా సద్బుద్ధి, సత్ప్రవర్తన,
సత్యధర్మ ప్రతిష్ట త్యాగతి కలిగినటువంటి వారిని తయారు చేసుకుంటూ ఈ 36,000 దేవాలయాలు, ప్రతి దేవాలయంలో కూడా ఒక ధర్మాచార్యులు ఉంటాయి. ఆలోచించండి, మన గ్రామంలో కానివ్వండి, మన దేవాలయం గోడల మీద కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి వారు అన్యమత పోస్టర్లని ఎంతమంది పీకి వేస్తున్నారు? పాపం కలిగింది చూడండి, అది భావన. అందుకని ఆలోచించి స్వామి గారు మీరందరూ ముందుకు రావాలి, సత్పురుషుల్ని ఆదరించాలి, ప్రతి కార్యక్రమంలో సాధువుని సత్పురుషుల్ని ఇన్వైట్ చేయాలి, మన ధర్మం గురించి బోధించాలి. అనేక ప్రాంతాల్లో మేము కార్యక్రమాలు చూసినప్పుడు కోట్ల రూపాయలతో దేవాలయాలు, లక్షల రూపాయలతో అన్నదానాలు చేయడం జరుగుతూ ఉంది. గొప్ప వ్యవస్థ నడుస్తూనే ఉంది. ఒక మహనీయుని చేత మన ధర్మం గురించి ఒక ప్రసంగాన్ని మనం ప్రజలకు అందించలేకపోతున్నటువంటి చిన్న లోపాన్ని కూడా మనం సరిచేసుకుని, తద్వారా ఈ మఠపీఠ ఆశ్రమాధిపతులు గురువులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా బాధపడుతున్నటువంటి వ్యక్తుల్ని మా యొక్క ఆర్థికంగా కూడా మనం సమిష్టిగా వారిని ఆదుకుంటూ గురువులు పోషించాల్సినటువంటి బాధ్యత, ధర్మము ఈ సంఘంలో ఉన్నటువంటి మన అందరి పైన ఉందని తెలియజేసుకుంటూ, అటువంటి గొప్ప సదాచారంతో మనం ముందుకి వెళ్ళాలని మరొకసారి ఈ సాధు సంతుల యొక్క మఠపీఠ ఆశ్రమాధిపతుల యొక్క మొత్తం లిస్ట్ తయారు చేసామండి. ఒక్కొక్క జిల్లాలో మాకన్నా గొప్పవాడు, త్యాగ నిమిత్తి కలిగినటువంటి వారు, రోజుకి 100 మందికి అన్నదానం చేస్తున్నటువంటి వారు, మహనీయులు ప్రతి జిల్లాలో 100 మంది ఉన్నారు. ఎంతమంది అండి? 100 మంది ఉన్నారు. 13 జిల్లాల్లో 1300 మంది ధర్మాచార్యులు ఉన్నారు. వారిని మనం కాపాడుకోలేకపోయినట్టయితే వారి ద్వారా తదుపరి జనరేషన్ని మనం బిల్డ్ చేసుకోలేకపోయినట్టయితే దేవాలయం కట్టినా కూడా, అది బాగు చేసినా కూడా కారైతే పరగం కానీ డ్రైవర్ కావాలి, డ్రైవర్ కావాలి. ఆ డ్రైవరే ఎవరు? గురువు. కాదు కిందము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, కేవలం శాస్త్ర పాఠములు చదివి చెప్పిన మాత్రాన గురువు కాదండి. ముక్తిగాలి చూపు మూలముడుగా విశ్వనాభిరామ విగ్రహేమ అని తాతయ్య వేమన గారు చెప్తారు. అలాగనే ఎంతో మంది గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వేదాలు చదవకపోయినా, ధర్మాధర్మాలు తెలియకపోయినా, వారి యొక్క మనస్సాక్షి కష్టపడి గురు మార్గంలో నడుచుకుంటూ ధరించి పరమాత్మ దర్శనం ఇప్పించి పూజని వేస్తున్నటువంటి వాళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన గ్రామంలో ఉన్నారు. 2 నిమిషాలండి. అటువంటి మహనీయులు, వేదం చదవనటువంటి వాళ్ళు, ఏమి తెలియని అక్షరం లేనటువంటి వాళ్ళు ఎంత గొప్పవారయ్యారో, మనకి ఎంతమంది పూజనీయులుగా ఉన్నారో ఒక జిల్లాలో ఉన్నటువంటి కొద్దిమంది మహాత్ముల విషయాన్ని మీకు తెలియజేసి నేను వివరించుకుంటాను. గుంటూరు జిల్లా విషయానికి వస్తే కోల పేరమ్మ గారు చదువుకోలేదు, రాజపాల నాగశేషమ్మ గారు చదువుకోలేదు, గుంటూరు మస్తాన్ తాత గారు చదువుకోలేదు, బ్రహ్మాలపాటి కాదరి తాత గారు చదువుకోలేదు, సత్యపల్లి పీరోజి మహర్షి గారు వేదం చదవలేదు, త్రిపురాంతరం రాజయ్య తాత గారు చదవలేదు, పురుషావృత గారు వేదం తెలియదు, గోకులస్వామి గారు అంతకన్నా తెలియదు, బుచ్చినారాయణ గారికి రాదు, చిరవేణి గారికి తెలియదు, భక్తుల స్వామి గారు ఎరగరు. మహనీయులయ్యారు, మహిళ ప్రదర్శించారు. మీకు తెలుసా, ఇంతమంది నది బజార్లో మహిళలు ప్రదర్శించి పరమాత్మను చూపించినటువంటి మహనీయులకు తెలుసా? అందరూ అక్కడ విచిత్రంగా చూస్తున్నారు. ఏం పేరు చదివింది నాకు తెలియదు, ఎవరో పేరు చెప్పిందా అని మీరు గౌరవచ్చు. అది మన గొప్ప సంస్కృతి, సాంప్రదాయం, గురువు అనుగ్రహం, గురు స్పర్శ చేత వేద మన నోటి మీద పలుకుతా ఉన్నాయి.
అటువంటి గురు వ్యవస్థని మనం కాపాడుకోవాలి. తద్వారా మన పిల్లలకు మంచి సంస్కారవంతులవుతారు. మన సనాతన ధర్మం విరాజిల్లుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దానికి మనం న్యాయం చేసేటువంటి వారు పెట్టాలని చెప్పేసి దయవంచి ధర్మాధ్యాన్ని వారి దైన్యమైన స్థితులని కొంతమంది మనసులో పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఓం సత్వం అని చేయకూడదు.